క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పరిశుద్ధ రక్తం చేత కడుగుబడినటువంటి యథార్థవంతమైన పరిశుద్ధులైన పిల్లలారా, చేరువచ్చినటువంటి ప్రభునామంలో వందనాలు. గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము మరొకసారి తీసినట్లయితే చదవగలరు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. చూడండి ప్రియుల యొక్క విలువైనటువంటి మాట. గుణవతి అయిన భార్య దొరుకుట చాలా అరుదు, అది చిక్కదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా వ్రాయిస్తూ వచ్చినాడు మాట. ఈ యొక్క గుణవతైన భార్య కోసమే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క లోకానికి చక్కని గుణవతి అయిన భార్య కావాలి అని ఆయనకు, అనగా పరలోక రాజ్యంలో ఇలాంటి గుణవతి యథార్థవంతమైన భార్యలు కావాలి ఆయనకు. అక్కడ ఆయన సంగమనబడే భార్యలు కావాలి కనుక గుణవతి అయిన భార్య దొరుకుట చాలా అరుదు అంటూ ఇక్కడ వ్రాయబడుతున్నది. ఈ యొక్క లోకంలో ఎవరును కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని ఒక మాట మనం చూసినాము. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను కరుణ దయ పొందలేకపోతున్నాము. ఆయన ఇస్తున్నటువంటి కృపను పొందలేకపోతున్నాము. అందరము ఏ భేదం లేదు, ప్రతి ఒక్కరము పాపము, ప్రతి ఒక్కరము పనికి వాళ్ళని వారు, ప్రతి ఒక్కరూ బాల్యం నుండి మన ఆలోచనలు చెడ్డవి అని దేవుడే గ్రహించి, ఇంకా ఆయన ఉగ్రత నుండి పశ్చాత్తాపడి ఇంకా చంపకూడదు వీరిని, వీరి బ్రతికే బాల్యం నుండి చెడ్డది కనుక వీరిని చంపకూడదని దేవుడే పశ్చాత్తాపడినాడు. ఎన్నో మాటలు ఉగ్రతకు లోనే ఆయన కోపించి హృదయంలో నొప్పించి చాలా మాటలు, 2 మాటలుగా సొదొమ గుమొర్రా పట్టణాన్ని నాశనం చేసినాడు. అలాగే నోవహు కాలంలో ఆ యొక్క ఓడను తయారు చేసి మిగతా జనానంతటిని, ఆ రక్షణ ఓడలోకి చేరిన వారిని మాత్రము ఆయన కృప ద్వారా రక్షించి మిగతా అందరినీ ఆయన హృదయంలో నొప్పించుకున్న ప్రకారము అందరినీ చంపనికి నిశ్చయించిన ప్రకారము 2 మాటలుగా ఆయన చంపేసినాడు. మిగతా ఇప్పుడు ఉన్న సమయంలో ఆయన ఇంకా ఇలాంటి చేయకూడదనేసి, ఎందుకు చేయకూడదంటే వీళ్ళ బ్రతుకులంతా బాల్యం నుండే, చిన్నతనం నుండే వీళ్ళు దరిద్రుడు, పనికిమాలిన వారు, నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు, బాల్యం నుండే హృదయ ఆలోచనలు చెడ్డవి అని చెప్పినాడు దేవుడు. కనుక ఆయన పశ్చాత్తాపడి ఇలాంటి విపత్తులు, ఇలాంటి ఘోరాలు ఇంకా చేయడము సబబు కాదు అన్నట్టుగా దేవుడు ఇంకా ఆలోచన నుండి దేవుడు ఆలోచన విడిచిపెట్టేసినాడు. అలాంటి ఆలోచన, ఆయన కోపపడటము, ఆయన ఉగ్రత రూపం చూపించడం ఇలాంటివి ఆయన పశ్చాత్తాపం చేత వదిలేసినాడు. వీరిని ప్రేమతోనే మార్చుకుందామనేసి యేసుక్రీస్తు వారిని, ఆయన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి ఆ యొక్క ప్రేమతోనే జయించేదానికి, ప్రేమించే ఆ యొక్క వారిలో సత్యము పెట్టి సర్వసత్యమైన క్రీస్తులో ఎదుగులాగా ఆయన కృప చూపిస్తున్నాడు. ఈ యొక్క గుణవతి అయిన భార్య యేసుక్రీస్తు వారికి కావాలి. ఆయనకు దేవునికి లింగభేదం లేదు. అక్కడ పరలోక రాజ్యంలో అది అసలే లేదు. లింగభేదము, ఆడ మగ, ఇంకా అటు ఇటు కనులంటూ ఏమీ లేదు. అందరూ సమానులే ఆయనకు. కనుక మగవారిమని ఆడవారిమని కాదు, కానీ ఆయన భార్య అనే సంఘంలో ఆడవారు మగవారు అందరం ఉంటాము. కానీ ఆయన సంఘం అనే భార్యను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? పాపలమైనప్పటికీ, పనికిమాలినమైనప్పటికీ, మన బాల్యం నుండి మన ఆలోచనలు చెడ్డమైనప్పటికీ ఆయన ప్రేమించి మనలోని పాపాన్ని తీసివేసి ఆ యొక్క కలువరి శిలువలో ఆయన మన మీద ప్రేమతోటి, ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి, ఆ కార్చిన రక్తం చేత మనం అందరినీ విడిపించి
ఆ పాప బంధాలన్నీ విడిపించి బయటేసి ఆ పాపకు కట్లను విడిపించి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యంలో ఆ ముత్యము లాంటి భార్య కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. ఈ యొక్క కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా. పాపలమైన మనలను ప్రేమించి మనలను పరిశుద్ధపరచడానికి ఆయన పూనుకున్నాడు. అట్టిదైన మహా గొప్ప ప్రేమలో ఉండి ఆయనను ప్రేమతోనే రక్షించుకోవాలనుకున్నాడు. ప్రాణం పెట్టి రక్షించుకోవాలనుకున్నాడు. ఆ యొక్క ప్రాణము, ఆ రక్తము పరిశుద్ధమైనది, యథార్థవంతమైనది, కల్మషము అంటించుకొనిది, ఏ పాపము చేయనటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా మనమును కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో ఉండుటకు పవిత్రమైన భార్య కావాలని ఆయన చాలా ఆశ కలిగి ఆ యొక్క పరలోకం నుండి భూమికి దిగి వచ్చినాడు ప్రియులారా. అలాంటి భార్యను ఆయన వెతుకుతున్నాడు. ఆ వెతుకుటల్లో అందరము పొరపాటు జీవితము కలిగిన వారినే. ఆ పొరపాటు జీవితంలో నుంచే నిన్ను నన్ను అందరినీ ఆయన గుణవతి అయిన భార్యను తీసి అది ముత్యము లాంటి అమూల్యమైన దానికంటే శ్రేష్టము అని చెప్తున్నాడు. అలాంటి దానిగా మారుస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని. ఆయన చెప్పినాడు, నేను ఆరోగ్యవంతులకు నేను రాలేదు, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరత లేదు, అనారోగ్యంతో ఉన్న వారికే వైద్యుడి అక్కరత, పాపంలో ఉన్న వారి కోసమే నేను వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదు. వారికి నీతిగా బ్రతుకుతారు కనుక వారికి దేవుడు ఇంకా అవసరం లేదు. వారికి ఆల్రెడీ వారు దేవుని మాటల చేత బ్రతుకుతూ ఉన్నారు, నీతిగా బ్రతుకుతున్నారు, యథార్థంగా బ్రతుకుతున్నారు. యథార్థంగా లేని, నీతిగా లేని బిడ్డలే, పాపులే నాకు కావాలి. వారిని మార్చుకోవాలి. వారిని మార్చి వారిని పవిత్రపరిచి ఆ పరిశుద్ధ రక్తం చేత కడిగి పాపం నుండి బయట వేసి పరలోక రాజ్యంలో, ఆ పరిశుద్ధుల రాజ్యంలో ఆ యొక్క మంచి గుణవతైన భార్యను ముత్యము కంటే శ్రేష్టంగా అక్కడ ఉండాలి. పరలోక రాజ్యంలో ఆయన మలుస్తూ ఉన్నాడు. ఒక శిల్పాన్ని ఎందుకు పనికిరాని ఒక రాయిని శిల్పకారుడు చెక్కి ఒక రూపు తెచ్చి అందంగా తయారు చేసినట్టు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ పనికిమాలమైన మన జీవితాలలో మనను మలుస్తాడు, చెక్కుతున్నాడు. మంచి ఈవులించి మంచి క్రియలతో నడవమని, ఆయన నోటి మాట ద్వారా బ్రతకమని, సత్యంలో బ్రతకమని, సర్వసత్యంలో ఉండమని ఆయన మలుస్తూ 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 చివరికి గుణవతి అయిన భార్య అయ్యేంత వరకు, గుణవతిగా దేవునికి ఇష్టంగా బ్రతికేంత వరకు, దేవునిలో ఉండులాగా బ్రతుకున్నంత వరకు ఆయన మలిసి చెక్కి 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 చివరికి ముత్యము లాంటి ఆ యొక్క భార్యను పరలోక రాజ్యం నుంచి చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మనము ఎవరము గుణవంతులు కాదు, ఎవరము మంచివారు కాదు, అందరము చెడ్డవారమనే బైబిల్ మనకు తెలియపరుస్తుంది. దేవుని నోటి మాట మనకు తెలియపరుస్తుంది. భక్తుల జీవితాలలో కూడా మనకు అలాగనే చెప్పబడుతూ వచ్చినది. ఎవరము మంచివారు కాదని చెప్పింది గ్రంథము. కానీ మంచివారు అవుటకు దేవుడు ఎంతో ప్రేమించి మనల్ని మారుస్తూ చక్కని భార్య కావాలి ఆయనకు. ఏ తప్పు చేసిన వారు మేము మళ్ళీ తప్పును దిద్దుకొని మళ్ళీ తప్పు చేయక, పాపంలో పడక, అపవాదిలో చేరక, మళ్ళీ ప్రభువులో ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ రక్తం చేత మనం కడగబడుతున్నాం కనుక అట్టిదైన పవిత్రుల్లో, పరిశుద్ధుల్లో నీవు కూడా పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి పరలోక రాజ్యం చేరాలన్నది యేసుక్రీస్తు వారి గొప్ప ప్రణాళిక, ఆయన సంకల్పము. చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం ఒక మాట చూడండి. యెహోవా శాశ్వతంగా సింహాసనసీనుడవై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. ఆయన న్యాయము తీర్చుటకు ఒక గొప్ప సింహాసనాన్ని స్థాపించి ఉన్నాడు పరలోకమందు. శాశ్వతమైన సింహాసనసీనుడై ఉన్నాడు. శాశ్వత రాజ్యంలో
శాశ్వతమైన సింహాసనాసీనుడై ఉన్నాడు దేవుడు. న్యాయము తీర్చుటకు, సత్యములో పెట్టుటకు, నీ క్రియలను బట్టి న్యాయం తీర్చుటకు దేవుడు పలు విధాల ఆయన మనుషులను మార్చుటకు, దిద్దుటకు, ఇందాక అనుకున్నట్టు ఆ యొక్క మనము ఆ పనికిమాలిన రాయి అయినటువంటి మనలను ఒక శిల్పకారి శిల్పాన్ని అందంగా తయారు చేయటంలాగా మనము పనికిరాని వారిమైనప్పటికీ, మన ఆలోచనలు మన అన్ని బాల్యం నుండి చెడ్డవి కనుక మనము దరిద్రం, పనికిమాలిన వారిని, చెడ్డవారిని అయినప్పటికీ ఆయన మంచివారినిగా చేయుటకు చేసి న్యాయంలో పెట్టుటకు, ఆ పరలోక రాజ్యంలో నిన్ను సత్యవంతునిగా, న్యాయవంతునిగా చేర్చుటకు ఆయన కృప కలిగి ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ నీ బ్రతుకు మార్చి పరలోక రాజ్యంలో ఆయన రక్తం ద్వారా మన బ్రతుకు మార్చి పరలోక రాజ్యంలో ఆయన మనకు బహుమతులు ఇవ్వబోతున్నాడు, లేక కొన్ని కిరీటాలు ఇవ్వబోతున్నాడు. నీ యొక్క సంతోషము అక్కడ ఇంకా మరింత, ఈ లోకంలో ఉన్నటువంటి మరింత సంతోషంలో ఆ పరలోక రాజ్యంలో ఉండబోతుందని ఆయన చెప్తూ ఉన్నారు. అందుకే మన క్రియలను బట్టి మనకు ఆయన ఆ యొక్క న్యాయస్థానమందు తీర్పు తీర్చి మనం ఆయన బిడ్డలుగా నడుచుకున్నట్లయితే, ఆయన రక్తంలో కడగబడిన మనము ఆ పవిత్రులాగా మనము ఉన్నట్లయితే, అలా అనుకున్నట్లయితే, ఆ విధంగా బ్రతికినట్లయితే నీకు బహుమతులు, అలాగే జీవ కిరీటములు, ఈ లోక సంబంధమైన ఏ రకమైన ఆనందము ఉన్నదో అంతకన్నా రెట్టింపు ఆనందము తండ్రి యొద్ద మనకు ఉన్నదని దేవుని వాక్యము ఆయన నోటి మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఈ లోకము కన్నా ఏ రకమైన ఈ ఆనందంలో ఉన్నాము. డబ్బు ఉంటే ఆనందం ఉంటుందా, లేక ఆస్తిపాస్తులు ఉంటే ఆనందం ఉంటుందా, లేక కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటే ఆనందం ఉంటుందా, లేక శారీరక సుఖం ఉంటే ఆనందం ఉంటుందా? ఈ లోకంలో ఏ ఆనందం చేత నువ్వు ఎక్కువ ఆనందించబడుతున్నావో అంతకంటే రెట్టింపు ఆనందము పరలోక రాజ్యంలో ఉంటుంది అని దేవుని ఆలోచనగా ఉన్నది ప్రియుల. అంతకన్నా రెట్టింపు ఆనందము అక్కడ ఉన్నదంట ప్రియుల. ఆ యొక్క పరిశుద్ధులు నివసించు రాజ్యంలో, ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడు ఉండు ఆ యొక్క రాజ్యంలో, ఆ శాశ్వత కాలం ఉండు రాజ్యంలో, ఆ యుగ యుగాలుండు రాజ్యంలో. అది చాలా అద్భుతమైన రాజ్యం. అక్కడ వెళితే చాలా ఆనందమయమంట జీవితం ప్రియుల. కనుక అందుకే మనము ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో బ్రతకాలి అంటే, పనులు బట్టలు చేసుకోవాలి, జీవించాలంటే ఆస్తులు ఉండాలి, డబ్బు ఉండాలి. కానీ అన్నిటికీ మించి ఇక్కడ ఉన్న ఆనందం కంటే ఇంకా ఎక్కువ ఆనందము అక్కడ ఉన్నదని గ్రంథం తెలియపరుస్తున్నది. కనుక అక్కడ ఇంకా గొప్పది, ఇంకా మేలైనది పరలోక రాజ్యంలో ఉన్నదని దేవుని గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. కనుక ఈ 70-80 సంవత్సరాల్లో ఎంత ఆనందం ఉంటుంది? చాలా కాలము పరలోక రాజ్యంలోనే కదా ఉండేది జీవితం అని నమ్మినటువంటి భక్తుల ద్వారా మనము బుద్ధి జ్ఞానము తెచ్చుకోవాలి. 70-80 సంవత్సరాలు మన జీవితము, అక్కడ యుగ యుగాల జీవితం ఉన్నదంట. అక్కడ ఇంకా ఎక్కువ సంతోషం ఉంటుందంట. ఇక్కడ సంతోషముని పోల్చుకుంటే అక్కడ రెట్టింపు సంతోషము దేవుడు ఇస్తాడంట ప్రియుల. నేను మహోన్నతునితో సమానంగా చూసుకుంటాను అన్నాడు దేవుడు. ఇంచుమించుగా నా అంతటి వాణిగా నిన్ను చేసుకుంటాను అని వాగ్దానాలు ఇస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతున్నది దేవుడు. అందుకే నేను పరిశుద్ధుడినైనట్టు నా పరిశుద్ధ రక్తం చేత నిన్ను కడగబడి నిన్ను పరిశుద్ధులు చేసినాను, నాలాగా నువ్వు అక్కడ ఉండాలి అని దేవుని మహా గొప్ప సంకల్పం. అంటే దేవుడునైనా నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో నీవు కూడా అలానే ఉండాలి. అందుకే నా రక్తం ఇచ్చి నిన్ను కొన్నాను. నా విలువైన రక్తంతో, ఏ తప్పు చేయనటువంటి రక్తంతో నిన్ను మార్చుకున్నది, నా వైపు తిప్పుకున్నది. అందుకోసమే నీవు నాలాగా అక్కడ ఉండాలి అని దేవుని
మహా గొప్ప ఆలోచన, పెద్ద గొప్ప సంకల్పం. కనుక ఆ సింహాసనంలో అనేకమైనటువంటి బహుమతులు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, జీవ కిరీటాలు ఉన్నాయి. చాలా గొప్పదైన ఆనందం అక్కడ ఉన్నదని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఇప్పుడు ఒక పరుగు పందెం కానీ, ఒక ఆటల పోటీలు కానీ పెట్టినప్పుడు పిల్లలు ఎంతో కష్టపడి గెలుస్తారు. గెలిచిన తర్వాత ఒక మీటింగ్ పెట్టి, ఒక పండగ సందర్భమో, లేక ఒక స్కూల్ డే సందర్భమో, లేక ఒక టీచరు ఉత్తమ ఉపాధ్యాయుడుగా అయినటువంటి సందర్భము, ఏదో ఒక మంచి సందర్భము మీటింగ్ పెట్టుకొని ఆ యొక్క ఆటలాడిన పిల్లలకు, లేదా ఒక చక్కని పాటలు పాడిన పిల్లలకు, లేదా ప్రతి విధమైన ఆటలలో ఎవరు గెలుపొందిన వారిని ఆ స్టేజ్ మీద గౌరవంగా పేరు పెట్టి తల్లిదండ్రులను కూడా గౌరవిస్తూ ఆ యొక్క గొప్ప బహుమతులు ఇస్తారు. ఎందుకు? అంతకుముందు వారు కష్టపడి కొన్ని ఆటలలో గెలుపు పొందినారు కనుక. మొదటి ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇలాగా ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎంతో సంతోషంతో ఆ యొక్క స్టేజ్ నుంచి ఎక్కుకుంటూ వస్తుంటే వారి తల్లిదండ్రులు వారు ఇచ్చినటువంటి బహుమతిని బట్టి వారు తీసుకొని ఎంతో సంతోషానికి లోనవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్పగా ఫీల్ అవుతారు. లేదా మంచి ఉత్తీర్ణత, మంచి మార్కులతో పాస్ అయిన ఈ యొక్క స్కూళ్ళలో, కాలేజీలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి బహుమతులు ఇస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో నీకు ప్రతి విధమైన జ్ఞానం వచ్చుటకు, నీకు బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ పెట్టి నీవు దేవునికి లోబడి బ్రతికినట్లయితే నీకు కూడా అక్కడ గౌరవప్రదమైనటువంటి నిన్ను పిలిచి అక్కడ బహుమతులు దేవుడు ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అక్కడ నీ పేరు స్పెషల్గా పిలిచి ఆ పరిశుద్ధులలో నీ పేరు పిలిచి, నా యొక్క కుమారుడు, నా యొక్క కుమార్తె, నా యొక్క స్నేహితుడు, నా యొక్క ఇంకా ఆయనకు ఎన్నో పేర్లు పెట్టి పిలిచినాడు. మనం అట్లా పిలిచి నీకు ఈ లోకంలో దేవునికి ఇష్టంగా బ్రతికినట్లయితే, దేవుని కోసం బ్రతికినట్లయితే ఆయన జీవ కిరీటాలు ఇస్తాడంట, బహుమతులు ఇస్తాడంట. ఏమిస్తాడో అంత పరిశుద్ధులలో మనకు ఒక చిన్న బహుమతి ఇస్తే ఎంత సంతోషం ప్రియులారా. కాబట్టి ఆ బహుమతులు, ఇక్కడి బహుమతులు అయితే ఒకనొక సమయం అవన్నీ నాశనం అయిపోయేటాయి, కానీ ఆ బహుమతులు శాశ్వతకాలం ఉండే బహుమతులు. ఆ రాజ్యము నిత్య రాజ్యము. ఇదన్నా మనకు 60-70 సంవత్సరాల్లో ఒకనొక సమయంలో ఈ యొక్క భూమి, ఆకాశము అంతా నాశనమై లయమైపోతుంది. మళ్ళీ కొత్త భూమి, కొత్త ఆకాశము వస్తుంది. ఇవైతే నాశనం అవుతాయి, కానీ దేవుడు ఉండే రాజ్యంలో నిత్య జీవితము, నిత్య రాజ్యము, పరలోక రాజ్యము, అది చేరితే నీ అంత ధన్యుడు ఇంకొకరు ఉన్నాడు. అందుకే దేవుడు గొప్ప మాట అన్నాడు. యోహాను గారు, బాప్తిస్మం నుంచి యోహాను గారు పరలోక రాజ్యములో ఆయన పరలోకము నుండి వచ్చినటువంటి వాడు. పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఏలాగా కన్య మరియ గర్భంలో ఆయన పుట్టి పరలోకం నుండి వచ్చినాడు అని వ్రాయబడి ఉన్నదో, బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఆయన మామూలు మనలాంటి ఈ లోక సంబంధంగా ఆయన పుట్టలేదు. ఆయన డైరెక్ట్గా పరలోక రాజ్యం నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఎలిజబెత్ కడుపున పుట్టినటువంటి వాడు. అలాంటి వాడంట పరలోక రాజ్యంలో ఆయన ఉంటాడు. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉంటాడు. మనలాంటి సాధారణమైనటువంటి మనుషులు ఆ యొక్క పరలోక రాజ్యంలో కనపడితే, ఉంటే, ఆ బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే నీవు గొప్పవాడివి అని దేవుని గ్రంథంలో ఆయన నోటి మాటగా వ్రాయబడుతూ వచ్చినట్టు. ఆ యొక్క పరలోక రాజ్యంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉంటాడు. ఆయన సన్నిధిలో, లేక పరలోక రాజ్యంలో ఆ తండ్రి సన్నిధిలో మన సాధారణమైనటువంటి మనము, ఈ లోకంలో పుట్టినటువంటి మనమైతే దేవుని సంకల్పంలో భాగమే, కానీ మనము పరలోకం నుండి వచ్చిన వారిమైతే కాదు.
కానీ బాప్తిసమిచ్చు యోహాను మటుకు పరలోకం నుండి వచ్చినటువంటి వాడు. ఆయన ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఒక సాధారణ మనిషి పరలోక రాజ్యం చేరితే ఆ బాప్తిసమిచ్చు యోహాను కంటే నీవు గొప్పవాడు, నీవు ధన్యువు అంటూ బైబిల్ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. కనుక ప్రియులరా, మన జీవితము దేవుడు గొప్పగానే చూస్తున్నాడు. చాలా విలువ కలిగిన దానివిగా లేదా విలువ కలిగిన వాడివిగా దేవుడు ఆలోచనలో ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అవకాశము ఇవ్వనికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మనం పాపములో ఉంటున్నామా, దేవుని భయం లేక ఉంటున్నామా, అయినప్పటికీ దేవుడు నిన్ను కాపాడి రక్షించి రక్తమిచ్చి కొనుటకు పరలోక రాజ్యం చేర్చుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నీవైతే దేవుణ్ణి అంగీకరించేదే నీ బాధ్యత, ఆయన ఒప్పుకునేదే నీ యొక్క బాధ్యత. ఆయన నీ సొంత నోటితో ఒప్పుకొనుటయే నీ యొక్క బాధ్యత. ఆ ఒక్క మాట నీవు పలికినట్లయితే నీకు పరలోక రాజ్యం, యోహాను కంటే నీవు ధన్యుడు అనే పేరు పొందుకుంటావు ప్రియులారా. అదే వ్రాయబడుతూ వచ్చినట్టు. కనుక మనము జాగ్రత్త కలిగి దేవుని వెతుకువారికి, అందుకే దేవుడు మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకువారు ధన్యులు. అట్టి ఆలోచనలోనే ఉండండి. ఈ లోకంలో ఏముంది? ఈ లోకంలో కనుక సమయంలో ఇది నాశనం అవుతుందా లేదా? గ్రంథం ఏం చెప్తా ఉన్నది? దేవుని నోటి మాట ఏం చెప్తున్నది? ఒకనొక సమయం ఉంది లయమైపోతుందని చెప్తున్నటువంటి మాటను హృదయంలో పెట్టుకొని, నాశనము కాని పరలోక రాజ్యం ఒకటి ఉన్నది, దానికోసం నీవు ఆ బ్రతుకు నా ప్రియ సహోదరుడా సహోదరి అంటూ దేవుడు పిలుస్తూ ఉన్నాడు పిల్లలు. నాశనము కాని లయము కాని పరలోక రాజ్యము, పరిశుద్ధుడు ఆ మహా గొప్ప పట్టణము, అలాగే వెండి బంగారాలతో వీధులు, వజ్ర వైడూర్యాలతో ఆ యొక్క ఇండ్లు, ఆ యొక్క గొప్ప మహా పట్టణములు. మనకు దేవుడు ఇల్లు కూడా ఇక్కడ ఇస్తాడు, సిద్ధపరచనికే వెళ్ళాడు. ఇల్లు ఇస్తాడు, బహుమతులు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. దేవుని అంత టోనిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు ప్రియులారా. ఎప్పుడు అలా జరుగుతుంది? మన బ్రతుకు పాత రోత బ్రతుకు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడితే ఆ గొప్ప మహాభాగ్యం మనకు దొరుకుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, మన జీవితాలు దేవునికి లోబడేలాగున, దేవుని చిత్తమును నెరవేర్చేలాగున ఉండాలని దేవుడు కోరుతున్నారు. కనుక అటుదైన కృపలో మనం దేవుని వాక్యాన్ని పరిశీలించి ధ్యానించి మన మనసును పెట్టుకొని వాటి ప్రకారము వాక్య ప్రకారం బ్రతుకులాగున దేవుడు నాకును అందరికీ దేవుడు కృప చూపెట్టును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.